మౌన పోరాటం మౌన పోరాటం. నక్షత్ర, అమ్మా నక్షత్ర. అదిగో మావయ్య వచ్చాడు. సరే, మీరు పని పూర్తి చేసి నాకు ఫోన్ చేయండి. కానీ ఈసారి మాత్రం మిస్ అయితే మన చేతుల్లో ఏమీ ఉండదు. లేదత్తయ్య, ఖచ్చితంగా ఈరోజు కలిపే ఇచ్చేస్తాను. సరే, బాయ్. నక్షత్ర, ఇదిగో సువర్ణ. ఇప్పుడే అత్తయ్య గారు ఫోన్ చేసి అంతా చెప్పారు. ఓ, ఫోన్ చేసిందా? మరి నాకెందుకు అంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయటం, బొమ్మరిల్లు ఫాదర్ లాగా? సర్లే, ఇంతకీ ఇది అవంతి కడుపులోకి ఎప్పుడెళ్తుంది? ఈ రోజే. అయితే ఇప్పుడే పాలల్లో కలిపి తీసుకెళ్ళి ఇచ్చేస్తా. నువ్వేమక్కర్లేదు, ఇంతకు ముందు చేసిన రచ్చ చాలు. ఈసారి కూడా అలాంటిది చేశావంటే అవంతి కాదు, నీ ప్రాణం మీదకే వస్తుంది. అందుకే ఇప్పుడు ఇది నేనే నా చేత్తో అవంతికిస్తాను. ఓకే, నువ్వు అలా డిసైడ్ అయితే నేనేమంటాను, అలాగే. కానీ ఇంట్లో అలజడి స్టార్ట్ అయ్యింది. రుద్ర, కూర్చో కూర్చో. వీడియో మర్చిపోయావా? నొక్కో. సౌందర్య, ప్లీజ్ మా మమ్మీ డాడీల ముందు వీడియో గురించి మాట్లాడకు. రుద్ర, నువ్వు దీని కాళ్ళు పట్టుకుంటావా? ముందులే, పైకి లే. లే. తను లేవదు, కానీ అరవకుండా వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి. సౌందర్య, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. మీకు కళ్ళు కనపడకపోతే కళ్ళజోడు చేయించుకోండి మామయ్య. ఇప్పుడు చేస్తుంది నేను కాదు, రుద్ర. నేను చేయించుకుంటున్నాను. చెప్పాను కదా, తను కాసేపు నా కాళ్ళు నొక్కి అప్పుడొస్తుంది. వెళ్ళండి. నిన్ను. మమ్మీ మమ్మీ మమ్మీ, సౌందర్య చెప్పింది కదా, నేను కాసేపు తన కాళ్ళు నొక్కేసి వస్తాను. రుద్ర, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు దీని కాళ్ళు పట్టుకుంటావా? మరి మావయ్య సౌందర్య చెప్పిన పనులన్నీ చేయమన్నాడు కదా మమ్మీ. అయితే కాళ్ళు పడతావా? నొక్కుతుంది, కాళ్ళు నొక్కుతుంది, ఒళ్ళు పడుతుంది. పాపం సినిమాకి వెళ్ళాలని బయలుదేరింది. నేను కుదరదు, నా కాళ్ళు నొక్కు అన్నాను. వచ్చి నొక్కుతుంది. తనిప్పుడు నా పని మనిషి కదా, నేనేం చెప్తే అది చేస్తుంది. నా కూతుర్ని బానిసలా మారుస్తావా? నిన్ను. విశాలాక్షి, ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం శంభో శంకరం వందేహం శివం వందేహం లయం వందే శ్రీకరం వందే సుందరం దేవాసురం పాడే పన్నగం నీకే అంబరం నా విశ్వంబరం రం రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం శంభో శంకరం వందేహం శివం వందేహం లయం వందే శ్రీకరం వందే సుందరం దేవాసురం పాడే
వదలవే, లేదంటే చంపేస్తాను. ఏంటి చంపేస్తావా? చంపు చంపు. నొప్పిగా ఉందా? ఏ జానకి, సౌందర్య నా కూతురి చేత కాళ్ళు నొక్కించుకుంటుంది. ఏ నా కూతురు చేత నీ కూతురు కాళ్ళు నొక్కించుకోలేదా? అప్పుడు నువ్వు వద్దని చెప్పావా? చెప్పు. ఇంకా ఇంకా నొక్కించుకోమని చెప్పావు కదా. ఏ నా కూతురు చేస్తున్నప్పుడు నీకది దారుణంగా కనిపించలేదా? నీ కూతురు విషయంలోనే కనిపిస్తోందా? ఏ సౌందర్య ఎవరు? నీ అన్నయ్య కూతురు కదా? నీ అన్నయ్య ఆస్తిని అనుభవిస్తున్నారనే కృతజ్ఞత గాని సిగ్గు గాని లేకుండా మీరెన్ని దారుణాలు చేసి నీ కూతురుతో చేయిస్తే తప్పులేదు. కానీ ఇప్పుడు నీకు తప్పు కనిపిస్తుందా? చెప్పు చెప్పు. ఏయ్ జానకి వదులు, విశాలాక్షిని వదులు, వదులు. ఏయ్ ఏంట్రా, ఏం చేస్తావు? ఆపకపోతే నిన్ను. వదులవే. నా కూతురికి చదువు లేకుండా చేశారు. నా కూతురికి మంచి బట్టలు కూడా లేకుండా చేశావు. నా కూతురి సంతోషాన్ని తీసేశావు. దాని జీవితం నిండా భయాన్ని నింపావు. ఇప్పుడొక్కసారి నీ కూతురు సౌందర్య కాళ్ళు నొక్కితే ఓ రెచ్చపోతున్నావు. జానకమ్మ గారు, మహేంద్ర గారు కొరడా తీసుకొస్తున్నారు. ఆపకపోతే నిన్ను. ఆగు. ఏంటి కొరడా తీసుకొచ్చావా? కొడతావనా? కొట్టగలవా? ఒక్క దెబ్బ కొట్టు చూడు. మళ్ళీ ఆ కొండ మీదున్న దుర్గమ్మ నాలో పూనకపోతే ఒట్టు. ఏ మర్చిపోయావా? ఆ రోజుని మర్చిపోయావా? దుర్గమ్మ పూనితే ఏమవుతుందో మర్చిపోయావా? గుర్తు చేయనా?